అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో కొన్ని అందాలన్నమాట. అవి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. అప్పుడప్పుడు కూడా కొన్ని అందాలను తీసుకొస్తాను, కాకపోతే తీసినవి తీసే కాదు, వేరే వేరేగా తీస్తానన్నమాట వీడియోలో. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆవు, దూడ, కిట్టయ్య, తమలపాకుల చెట్టు, అదేవిధంగా తామర పూలు కొలంలో, చిన్ని కొలంలో తామర పువ్వు చెట్టు, కుందేళ్ళు చూడండి ఎంత బాగుండాయో. అదేవిధంగా వంటింటికి పోయే దారి, వంటింటికి పోయే దారికి ఈ రకంగా సిమెంట్ వేపించానండి. ఇది మన వంటగది, రెండు పక్కల దారి అన్నమాట దీనికి. ఇదిగోండి, ఇటుపక్క ఒక దారి, ఇటుపక్క ఒక దారి. బాగుందా? ఇది వంటగది. ఇక్కడ మన పద్మమ్మ. హాయ్రా, ఏం చేస్తున్నారమ్మా? హాయ్ మా. వా ఇంగ్లీష్ వాళ్ళబ్బా మనోళ్ళు. జిగేలు జిగేలు చీర కట్టి. ఏమ్మా వంట ఎవరు చేస్తాను? ఇది సూపర్, కలర్ఫుల్గా ఉంది బాబు. ఎప్పుడన్నా వీడియోకి పెట్టాలా బా? ఎవరు చేసిందే? ఎవరో చేసిందే? నువ్వేనా? నువ్వు అమరావతమ్మా. నువ్వేం చేస్తున్నావప్పా? ఇందుకే నువ్వెవరప్ప కొత్తగా ఉండవు? వెల్డర్ లోకేష్. ఇంతకుముందే ఒక రోజు మన వీడియోలో ఉన్నాడు ఈ అబ్బాయి. అవునవునవును. ఇక్కడ ఇప్పుడు స్టాండ్ పెట్టేకి నేను పిలిపించిన. ఈ స్టాండ్ ఒకటే కాదు, చాలా చిన్న చిన్న వర్క్లు, అంటే చిట్టి చిట్టి వర్క్లు, బుజ్జి బుజ్జి వర్క్లు ఈరోజు నీకు అప్పగిచ్చానమాట. తొందరగా చేసేయప్పా, మళ్ళీ వీడియో పెట్టచ్చు. నువ్వేంపా? మీది ఎవరప్పా? నువ్వెవరప్పా? డ్రైవర్ బాబు. ఒక సినిమా తీయచ్చు, డ్రైవర్ బాబు అని. ఆ అమ్మాయి ఏమవుతుంది నీకే? ఆయన సిగ్గుపడుతుంది. అయ్యో నీ సిగ్గుడా. ఓకే. వీళ్ళు ఈరోజు మన ఆశ్రమానికి వచ్చిన అతిథులండి. అతిథులు అనేవాళ్ళు దగ్గర నుండి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు తప్పుగా భావించకుండా ముందుగా వాట్సాప్ మెసేజ్ చేసి నేను అందుబాటులో ఉన్నానా లేదా కనుక్కొని దాని తర్వాత వస్తే బాగుంటుంది. మీకు రిప్లై వచ్చిన తర్వాత వస్తే బాగుంటుంది. కొంతమంది వాట్సాప్ మెసేజ్ చేయకుండా వచ్చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ మేము ఆశ్రమం వరకు వచ్చాము, మీరు కనపడలేదు అన్నట్లుగా బాధపడుతున్నారు, కమెంట్లో పెడుతున్నారు. దాన్ని నేనేం చేయలేనండి, ఎందుకంటే నాకు బయట సర్వీసులు, బయట పనులు ఎన్నో ఉంటాయి కదా, బయట వెళ్ళాల్సి వస్తుంది. చాలా వరకు ఆశ్రమాలకు వెళ్తే ఆశ్రమ వృద్ధులను చూసేసి రావాలనుకుంటారు. కాకపోతే మన ఆశ్రమానికి వచ్చే అతిథులు చెప్పే మాట ఏమంటే మంజులమ్మని చూడాలనే వస్తామమ్మ అన్నట్లుగా. మీకు నా మీద ఉన్న అభిమానానికి నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇది ఇప్పుడు మన చిన్ని